బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మద్యం మత్తులో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఓ యువతి హల్చల్ చేసింది. అర్ధరాత్రి దాటాక పీకల దాకా ఫుల్ గా మద్యం సేవించి రహదారిపై వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ ఈ నేపథ్యంలో ఫిర్యాదు రావడంతో యువతిని పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ లో గంటల తరబడి ఆ యువతి హంగామా సృష్టించింది. ఎస్ఐలతో పాటు సిబ్బందిని బావా బావా అంటూ వెంటపడింది. మద్యం మత్తులో ఉన్న ఆ యువతి చేస్తున్న వెకిలి చేష్టలకు ఏం చేయాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకున్నారు. చివరకు 108 కు సమాచారం అందించారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న వైద్యులు యువతికి చికిత్స అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఓ యువతి హల్చల్ చేసింది. అర్ధరాత్రి దాటాక పీకల దాకా ఫుల్ గా మద్యం సేవించి రహదారిపై వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తుందని ఫిర్యాదు రావడంతో యువతిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ లో గంటల తరబడి ఆ యువతి హంగామా సృష్టించింది. ఎస్ఐలతో పాటు సిబ్బందిని బావా బావా అంటూ వెంటపడింది. మద్యం మత్తులో ఉన్న ఆ యువతి చేస్తున్న వెకిలి చేష్టలకు ఏం చేయాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకున్నారు. చివరకు 108 కు సమాచారం అందించారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న వైద్యులు యువతికి చికిత్స అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఎస్ఆర్ నగర్ లో యువతి హల్చల్ కి సంబంధించి మీ దగ్గరున్న అప్డేట్స్. థ్యాంక్ యూ అక్షయ. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఏదైతే ఎస్ఆర్ఆర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంభవించిందని చెప్పవచ్చు. ఈ ఒక యువతి మద్యం మత్తులో పీకల దాకా మద్యం తాగి పూర్తిగా రోడ్డు మీద హల్చల్ చేసిన పరిస్థితి ఉన్నట్టు తెలిసింది. రోడ్డు మీద వెళ్లే రహదారులకు కానీ తర్వాత అక్కడ ఉన్న సిబ్బంది కానీ పూర్తిగా ఇబ్బంది కలిగించే విధంగా కూడా యువతి మటుకు వ్యవహరించాల్సింది. అందరినీ బావా బావా అని చెప్పి వెకిల్ చేష్టలతో అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కానీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిన వారిని కూడా అందరినీ ఎటకారంగా తర్వాత వెకిల్ చేష్టలతో అందరినీ విసిగించేలాగా ఆమె ప్రవర్తన ఇచ్చడంతో పోలీసులు ఏం చేయాలని అర్థం కాక పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఒక లేడీస్ కానిస్టేబుల్ నుంచి తీసుకువెళ్ళిన తర్వాత కూర్చొని తర్వాత అతను ఏమైంది ఏం కథను అడిగే లోపు అయితే ఆమె మధ్య మత్తులో బాగా విపరీతంగా తాగి అతని నోటికి ఏది వస్తే అది తిట్టడం కానీ తర్వాత అసభ్య పదజాలంతో మొత్తం అందరినీ వేధించి అట్లా పూర్తిగా ఆ రోడ్డుపై వెళ్ళిన వాటి కానీ తర్వాత సిబ్బంది కానీ ఈ విధంగా చేయడంతో పోలీసులు మొత్తం ఆమెను 108 కు సమాచారం ఇచ్చి ఆమె నేరుగా ఆసుపత్రికి అయితే తరలించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కానీ ఆమె ఎక్కడి నుంచి వచ్చింది తర్వాత ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుందని మట్టి పోలీసులు మొత్తం ఆమెపై ఒక నిఘా పెట్టిన ప్రయత్నం అయితే చేశారు. కానీ తర్వాత ఆమె ఎక్కడి నుంచి వచ్చి ఆ ఎస్ఆర్ఆర్ పోలీస్ స్టేషన్ లో ఈ విధంగా చేయడం ఏంటిది అని చెప్పి కూడా ఆమె కొద్దిగా పోలీసులు అయితే తలలు పట్టుకునే పరిస్థితి అయినట్టు తెలిసింది. ఆమె పాలకొల్లుకు సంబంధించిన యువతిగా పోలీసులు అయితే గుర్తించడం. ఆమెను 108 నుంచి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పంపించిన తర్వాత ఆమె పరిస్థితి బానే ఉంది. కానీ మధ్య మత్తులోనే ఈ విధంగా విచ్చలవిడిగా ఈ విధంగా వ్యవహరించిందని చెప్పి కూడా అక్కడ ఉన్న వైద్యులు అయితే చెప్పే పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. అక్షయ. రైట్, థ్యాంక్ యూ రమేష్.